స్వామి మన ప్రణయగాథ చెప్పగానే భీష్మమహాశయుడు నన్ను సగౌరవంగా మీ వద్దకు పంపించాడు. మన వివాహానికి ఇక ఏ ఆటంకమూ లేదు. సాల్వుడు ముందు నిలుచుని ఉత్సాహంగా అంది అంబ. ఎందుకు లేదు ఆటంకం? నన్ను ఓడించి నీ కరగ్రహణం చేసి ఆ భీష్ముడు నిన్ను అపహరించుకుపోయాడు. ఆ క్షణంలోనే మన ప్రణయబంధం తెగిపోయింది. నిన్ను స్వీకరించలేను, వెళ్ళు, సాల్వుడు నిర్దయగా అన్నాడు. అంబ దుఃఖసాగరంలో మునిగిపోయింది. సాల్వుడు తనను తిరస్కరించాడు. ఆయన తప్పేమీ లేదు. స్వయంవరంలో తనను చేయి పట్టి తీసుకువెళ్ళిన ఆ అహంకారి భీష్ముడి వల్ల జీవితం నాశనమైంది. సాల్వరాజుని కాదని తను మరొకరిని చేసుకోలేదు. ఆలోచిస్తున్న అంబలో భీష్ముని పట్ల ఆగ్రహం పెళ్ళుబుకుతోంది. తన జీవితాన్ని బలి తీసుకున్న భీష్ముడి మీద పగ రగులుతోంది ఆమెలో. ఇద్దరి హృదయాలను పెనవేసిన అనురాగతను తన శౌర్య ఖడ్గంతో ఖండించిన ఆ భీష్ముడిని సర్వనాశనం చేయాలి. భీష్ముడి మీద పగతో ప్రతీకార వాంఛతో రగిలిపోతున్న అంబ పుట్టినింటికి వెళ్లకుండా అరణ్య మార్గం పట్టింది. అరణ్యంలో సంచరిస్తూ కొన్నాళ్లకు ఒక మునిపల్లె చేరింది. చాలామంది మునులు అక్కడ తపస్సు సాగిస్తున్నారు. ఎవరమ్మా నీవు? ఈ ఘోరారణ్యానికి ఎందుకు వచ్చావు? అంబను చూడగానే ఒక ముని అడిగాడు. అంబ కన్నీళ్లు కారుస్తూ తన దీనగాథను వినిపించింది. మునులందరూ జాలిగా నిట్టూర్చారు. నాకు సహాయం చేయండి, అంబ దీనంగా అర్థించింది. తల్లి, నీకు రాజుల మూలంగా అన్యాయం జరిగింది. మేము సాధువులం, చక్కదిద్దలేం అన్నాడు వృద్ధ ఋషి. నేను తపస్సు చేసి తద్వారా భీష్ముడిని నాశనం చేయాలన్న నిశ్చయంతో వచ్చాను. ఆ విషయంలో నాకు సహాయం చేసి తగిన సూచనలు ఇవ్వండి అంది అంబ. అమ్మా, నువ్వు సుకుమారివి. తపశ్చర్య కఠినాతి కఠినమైన కార్యం. అది నీ చేతకాని పని. నీ తల్లిదండ్రుల వద్దకు వెళ్ళు, మరొక ముని సానుభూతితో అన్నాడు. ఏకాంతంలో తపస్సు చేసే సంకల్పంతో ఇక్కడికి వచ్చాను. ఎక్కడికి తిరిగి వెళ్ళను. అమ్మా, ఒక్క క్షణం రాజర్షి హోత్రవాహనులు దయచేస్తున్నారు. వారికి స్వాగతం పలుకుదాం అన్నాడు వృద్ధ ఋషి. రాజర్షి హోత్రవాహనుడు అభివాదాలు చేస్తున్న మునులకు ప్రత్యాభివాదం చేస్తూ ఆశ్రయ ప్రాంగణంలోనికి వస్తున్నాడు. ఆయన చూపులు అంబ మీద వాలాయి. మహర్షి, ఆ కన్యక ఎవరు? అంబనే తదేకంగా చూస్తూ అడిగాడు హోత్రవాహనుడు. ఒక మహర్షిని. కాశీరాజుగారి జ్యేష్ఠపుత్రిక, పేరు అంబ, మహర్షి చెప్పాడు. కాశీరాజు పుత్రిక? హోత్రవాహనుడు ఆశ్చర్యంగా అన్నాడు. అమ్మా అంబా! ఆప్యాయత ధనిస్తున్న పిలుపు విని అంబ తల ఎత్తి చూసింది. ఒక వృద్ధ తపస్వి తన వైపే చూస్తున్నాడు. స్వామి అంది వినయంగా. స్వామి కాదు తల్లి, నేను నీ మాతామహుడిని. పోల్చుకోలేదా అమ్మా? అంబ దగ్గరకు అడుగులు వేస్తూ అడిగాడు హోత్రవాహనుడు. అంబె నివ్వెరపోయి కళ్ళు పెద్దవి చేస్తూ చూసింది. తాతగారు? తాతగారినే తల్లి. ఎప్పుడో బాల్యంలో చూశావు నన్ను. ఇలా రామ్మా అంటూ హోత్రవాహనుడు చేతులు చాచాడు. తాతగారు అంటూ అంబ ఆయన కౌగిలిలో ఒదిగిపోయింది. అంతఃపురం వదిలి అరణ్యంలో ఎందుకున్నావు తల్లి? అంబను అరుగు మీద కూర్చోబెడుతూ తాను కూర్చుంటూ అడిగాడు హోత్రవాహనుడు. తాతగారి ప్రశ్నకు సమాధానంగా దీనంగా ఏడ్చింది అంబ. తనకు జరిగిన అన్యాయం ఏమిటో ఆ కన్యక మాకు వినిపించింది. మహర్షి, నేను విన్నవిస్తాను, చిత్తగించండి అన్నాడు వృద్ధ మహర్షి. ఆ భీష్ముడు నీ జీవితంతో ఆడుకున్నాడు. హోత్రవాహనుడు అంతా విని జాలిగా అన్నాడు. దోహిత్రి అయిన అంబ కన్నీళ్లు తుడుస్తూ, నీకు జరిగిన అన్యాయాన్ని న్యాయంగా మార్చడానికి తపస్సు సాధనం కాదు తల్లి. తపస్సు అనే కఠోర పరిశ్రమ అవసరం లేదు. తాతగారు, ఆందోళన వద్దమ్మా, నేనున్నాను. తగిన ఉపాయం ఉపదేశిస్తాను. హోత్రవాహనుడు అంబకు ధైర్యం చెబుతూ అన్నాడు. ఇది భీష్ముడు చేసిన తప్పు. అతగాడే సరిదిద్దాలి. ఆశ్రయించిన ఆర్తులకు అభయమిచ్చే మహావీరుడు ఒకడున్నాడు. ఆయన భీష్ముడిని లొంగదీయగలడు. ఎవరు తాతగారు? అంబ తెప్పరిల్లుతూ అడిగింది. పరశురాముడు. పరశురాముడా? అవును. ఆయనను దర్శించి శరణంటే చాలు, అర్ధరహితమని నువ్వు అనుకుంటున్న నీ జీవితం సార్థకమవుతుంది. ఆయనను ఎక్కడ దర్శించాలి తాతగారు? ఇక్కడే. దూరం నుండే వినిపించిన మాట విని అందరూ ప్రాంగణ ద్వారం వైపు చూశారు.
పరశురాముడి శిష్యుడు అకృతవర్ణుడు చిరునవ్వు నవ్వుతూ వస్తున్నాడు. మహర్షులకు ప్రణామాలు అన్నాడు దగ్గరగా వచ్చి చేతులు జోడిస్తూ. అకృతవర్ణుడా? హోత్రవాహనుడు ఆశ్చర్యంగా అన్నాడు. ఇక్కడే అన్నావు, ఆర్య పరశురాములు ఇక్కడికి వేంచేశారా? లేదు ఆర్య, రేపు ఇక్కడికి దయచేస్తున్నారు. ఆ వార్తను మునివాటకలోని మహర్షులకు విన్నవించడానికి ముందుగా పంపించారు. శిష్య సమేతంగా వస్తున్నారు. శిష్య సమేతంగానా? వృద్ధ మహర్షి ప్రశ్నించాడు. అవును ఆర్య, ఇటీవలి కాలంలో చాలామంది శిష్యులు గురుదేవులను ఆశ్రయించారు. మహర్షులారా, పరశురామార్యుల స్వాగతానికి అన్నీ సిద్ధం చేయండి. హోత్రవాహనుడు మునులను హెచ్చరించాడు. వారిని పూర్ణ కుంభంతో ఆహ్వానిస్తాం. రుచికరమైన కందమూల ఫల సమ్మిళితమైన ఆహారాన్ని సమర్పిస్తాం. వృద్ధ ఋషి ఆనందంగా అన్నాడు. ఈ కథాభాగం మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి.